ఈ మదర్స్ డే కి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో అన్ని గోల్డ్ బ్యాంగిల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ ఇంకా జీరో మేకింగ్ చార్జెస్ మే 15th వరకు మాత్రమే. గ్యాస్ పెట్రోల్ కష్టాలకు బ్రేక్ వేసేలా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కోల్ గ్యాసిఫికేషన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బొగ్గు నుంచి గ్యాస్ పెట్రోలియం ఉత్పత్తులు రానున్నాయి. ఎరువులు ఉత్పత్తి చేసే ప్రణాళిక కూడా తీసుకొస్తున్నారు. దేశంలో 200 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గ్యాస్ చమురు కోసం విదేశాలపై ఆధారపడడాన్ని తగ్గించడమే దీని ముఖ్య ఉద్దేశం, లక్ష్యమని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ये बहुत बड़ा फैसला लिया गया है कोल गैसिफिकेशन का। आज हम सब जानते हैं कि गैस का जितना रिक्वायरमेंट है और दुनिया भर में जिस तरह की जियोपॉलिटिकल सिचुएशन है, उस हिसाब से हम आत्मनिर्भर कैसे बने। भारत में प्रचुर मात्रा में कोयला उपलब्ध है। करीब करीब अगर देखें तो आगे के 200 साल के लिए जितना कोयला चाहिए उतना भारत में ऑलरेडी उपलब्ध है। तो उस कोयले का उपयोग करके क्या हम गैस बना सकते हैं, इस विषय पे एक अच्छा प्रयास चल रहा था। तरीके से कोयले से गैस, गैस से फर्टिलाइजर, कोयले से गैस, गैस से पावर, कोयले से गैस, गैस से कई तरह के केमिकल्स, ये बनाने की ये प्रोसेस है। और ये बहुत बड़ा आज का फैसला है, क्योंकि इस युग में हमें जितना आत्मनिर्भर बने उतना अच्छा है और उतना ही देश के लिए भविष्य का एक ये बड़ा इंश्योरेंस बनता है। कोल भारत में करीब करीब 400 बिलियन टन के नॉन रिजर्व्स है। 400 बिलियन टन के नॉन रिजर्व्स है। बहुत बड़ा रिजर्व। हमारा साल का करीब 1 बिलियन टन का है। 1 बिलियन टन का कंजम्पशन है। 1 बिलियन टन का कंजम्पशन है। तो अगर हम सीधा ही देखें तो 400 साल का हमारे पास कोयला ऑलरेडी मौजूद है। तो जब इतना कोयला मौजूद है तो इस कोयले का ज़्यादा से ज़्यादा उपयोग करके हम इससे गैस बना सके और गैस का उपयोग फिर फर्टिलाइज़र वगैरह में, ताकि फर्टिलाइज़र के लिए जो LNG इंपोर्ट करनी पड़ती है वो कम हो जाएगी, उसकी रिक्वायरमेंट एक तरीके से कम हो जाएगी। इस स्कीम का आज जो बेसिकली कोल में 2 तरह की गैस होती है। एक गैस होती है अंदर मीथेन, मतलब कोयले का जहाँ पे डिपॉजिट्स होते हैं अंदर गहराई में मीथेन के रिजर्वॉयर्स होते हैं, तो वहाँ से मीथेन निकाली जा सकती है ड्रिल करके। और दूसरा तरीका है कोल को गैस में कन्वर्ट करने का। तो आज का जो है प्रोग्राम ये है फॉर प्रमोशन ऑफ न्यू सरफेस कोल लिग्नाइट, इसका गैसिफिकेशन फॉर प्रोडक्शन ऑफ सिन गैस एंड डाउनस्ट्रीम प्रोडक्ट्स। 37,500 करोड़ रुपीस का आउटले इस स्कीम के लिए रखा गया है और करीब 3 लाख करोड़ का इन्वेस्टमेंट होगा इसमें टोटल, और 75 मिलियन टन्स कोल को इसमें गैसिफाई करने के लिए प्रोजेक्ट्स। రైట్, మొత్తానికి గ్యాస్ పెట్రోల్ కష్టాలకు బ్రేక్ వేసేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కోల్ గ్యాసిఫికేషన్ ఐడియాలజీని తీసుకొచ్చింది. సో గ్యాస్ అలాగే చమురు అంటే బొగ్గు నుంచి వచ్చేటువంటి గ్యాస్తో మనకి కావాల్సినటువంటి ముడి పదార్థాలను తయారు చేసుకునే విధానాన్ని తీసుకురాబోతోంది కేంద్రం. దీనికి సంబంధించి భారీగా నిధులను కూడా కేటాయించినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఇటు చమురు సంబంధించిన నిల్వను పూర్తిగా అడుగంటడము ఒకవైపు, మరోవైపు ఈ రాకపోకల పైన నిషేధాలు, వీటన్నిటి నేపథ్యంలో కేంద్ర కేబినెట్ లో ఈ రోజు చాలా కీలక నిర్ణయం తీసుకుని చెప్పొచ్చు. గ్యాస్ చమురు కోసం విదేశాల పైన ఆధారపడకుండా స్వదేశంలోనే ఈ గ్యాస్ పెట్రోల్ కష్టాలకు చెక్ వేసేలా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కోల్ గ్యాసిఫికేషన్ ని తీసుకురావాలనేది కూడా కేంద్రం తన ఆలోచనలో భాగంగా ఈ రోజు కేబినెట్ లో చర్చించడం జరిగింది. బొగ్గు నుంచి గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తులతో పాటు ఎరువులను కూడా ఉత్పత్తి చేసే ప్రణాళికను సిద్ధం చేసేందుకు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశంలో 200 సంవత్సరాలకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నట్టుగా ఇప్పటికే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించడం జరిగింది. గ్యాస్, చమురు కోసం విదేశాలపైన ఆధారపడకుండా ఈ యొక్క బొగ్గు తోటే వీటిని కొంత కట్టడి చేసే విధంగా
దానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా కొంత క్లియర్ చేయడం జరిగింది. సో ఈ రోజు జరిగిన కేబినెట్ లో ఇటు పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి కావచ్చు లేదా ఇతర అంశాలపైన కూడా దీనిపైన సుదీర్ఘంగా చర్చ జరిగిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. దాదాపు 37,500 కోట్లను ఈ యొక్క బొగ్గుకు సంబంధించిన దానిపైన ఖర్చు పెట్టేందుకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దీనిపైన గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు ప్రోత్సాహ పథకాన్ని కూడా ఆమోదించడం జరిగింది. బొగ్గు లైట్నింగ్ గ్యాసిఫికేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫికేషన్ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలనేది కూడా ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరొక వైపు ఇంధనానికి సంబంధించి ఎల్ఎన్జీని 50% కంటే ఎక్కువ దిగుమతి, యూరియాను కూడా 20% దిగుమతి చేస్తూ అమోనియం 100% దిగుమతులు చేసుకుంటున్నాం. మరియు మిథనాయిల్ 80 నుంచి 90% దిగుమతి చేసుకుంటున్నాం. ఇటువంటి వాటి ఉత్పత్తుల దిగుమతిపై ఆధారపడడాన్ని తగ్గించడం కోసం ఈ గ్యాసిఫికేషన్ ద్వారా కొంత ముందడుగు పడుతుందని చెప్పొచ్చు. అయితే దీంట్లో కొంత ఇంకా బొగ్గు సహజ వాయువుగా మార్చడానికి దారితీసే సింగాస్ ఉత్పత్తి అనే ఉపరంగము కింద బొగ్గు అనుసంధాన కాల పరిమితిని 30 సంవత్సరాల వరకు కూడా పొడిగించడం జరిగింది. మరి బొగ్గును వాయువుగా మార్చే ప్రాజెక్టులకు పెట్టుబడికి ఈ దీర్ఘకాలిక విధాన స్థిరత్వాన్ని అందిస్తుంది అనేది కూడా ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ నిర్ణయానికి సంబంధించిన కొన్ని కీలక లక్షణాలను కూడా ఈ రోజు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించడం జరిగింది. సింగాస్ మరియు దాని అనుబంధ ఉత్పత్తుల ఉత్పత్తి కోసం ఉపరితల బొగ్గును గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు ప్రోత్సహించడానికి సుమారు 75 మిలియన్ల టన్నుల బొగ్గుని ఈ గ్యాసిఫికేషన్ చేసే లక్ష్యంతో మొత్తం 37,500 కోట్ల ఆర్థికంగా దీనికి సంబంధించి కేటాయింపులను కూడా చేయడం జరిగింది. ప్లాంట్ మరియు యంత్రాల ఖర్చు గరిష్టంగా 20% వరకు ఆర్థిక ప్రోత్సాహాన్ని కూడా కేంద్రం అందించబోతుంది. ప్రాజెక్టు వ్యయం, బొగ్గు వినియోగం మరియు సింగాస్ ఉత్పత్తిని బెంచ్ మార్క్ చేసేలా ఈ ఫ్రేమ్ వర్క్ తో పాటు పారదర్శకమైన పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా వీటన్నిటిని కూడా ఎంపిక చేయనున్నారు. మరి ప్రాజెక్టు సంబంధించి ఒక ఆర్థిక ప్రోత్సాహం 5,000 కోట్ల పరిమితి విధించడం జరిగింది. మరి ఒకే ఉత్పత్తి ఏదైతే సింథటిక్ నేచురల్ గ్యాస్ మరియు యూరియా మినహా మిగతా వాటన్నిటికీ కూడా 9,000 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరి అన్ని ప్రాజెక్టుల్లో ఒకే సంస్థల సమూహానికి కనుక ఇస్తే వాటికి 12,000 కోట్ల వరకు కూడా ఈ యొక్క కేటాయింపులను పరిమితం చేయడం జరిగింది. మరి ప్రోత్సాహాలు, వాణిజ్య బొగ్గు తవ్వకం విధానం లేదా ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మంత్రిత్వ శాఖల పథకాల కిందే ఇచ్చే ప్రోత్సాహాలకు కూడా వాటికి కూడా కొంత వెసులుబాటు కల్పించడం జరిగింది. మరి మొత్తంగా చూస్తే ఇటు ఇంధన భద్రత మరియు దిగుమతికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఇటు కేంద్రం అన్వేషించడం జరిగింది. ఇటు ఇప్పటికే ఈ పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్ దిగుమతులకు సంబంధించి కొంత దీంట్లో వీటికి సంబంధించి కోకింగ్ సంబంధించిన అంశము, ఇతర అంశాలను కూడా దీంట్లో పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. మరి దేశీయ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఉన్న నేపథ్యంలో ఈ కోల్ కి సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో రానున్న భవిష్యత్తు కాలాలకు ఈ బొగ్గు ద్వారా ఏర్పడే పెట్రోల్ ఉత్పత్తులను పెంచి పోషించడమే లక్ష్యంగా ఈ కేటాయింపులు జరిగాయి. ఓకే గోపి, థ్యాంక్ యూ.